విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ లో మనం హ్యావ్ టు బి అనే టాపిక్ పైన ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో హ్యావ్ టు బిని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకున్నాం. అంటే ఉండాల్సి ఉంది, బి అంటే ఏంటి ఉండు, హ్యావ్ టు బి అంటే ఉండాల్సి ఉంది. నేను జాగ్రత్తగా ఉండాల్సి ఉంది అంటాం, ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. నేను ధైర్యంగా ఉండాల్సి ఉంది అంటాం, ఐ హ్యావ్ టు బి బ్రేవ్. మరి ఈ టాపిక్ లో ప్రశ్నించడం ఎలా అంటే డూ అండ్ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రశ్నలు అడగాలన్నమాట. ఇక్కడ నాతో పాటు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, కిషోర్ అండ్ శివ. ఈ ఇద్దరు విద్యార్థులు యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్పించబోతున్నారు. చూద్దాం పదండి. ముందుగా యు అనే సబ్జెక్ట్ పైన ఏదైనా ఒక ప్రశ్న అడగండి. అంటే ఇప్పుడు మీరు ఏమని అడుగుతారు, మీరు హానెస్ట్ గా ఉండాల్సి ఉందా అంటే డూ యూ హ్యావ్ టు బి హానెస్ట్. ఇట్లా మీ ఇష్టం ఏదైనా ఒక అడ్జెక్టివ్ అన్న తీసుకోవచ్చు, ఒక ప్లేస్ అన్న తీసుకోవచ్చు. నువ్వు హైదరాబాద్ లో ఉండాల్సి ఉందా, డూ యూ హ్యావ్ టు బీ ఇన్ హైదరాబాద్ అని అనొచ్చు. నువ్వు మీ పేరెంట్స్ తో ఉండాల్సి ఉందా, మీ ఇష్టం. ఒక ప్లేస్ అన్న తీసుకోండి, అడ్జెక్టివ్ అన్న తీసుకోండి, పర్సన్ అన్న తీసుకోండి. Do you have to be with your friend? Yes, I have to be with my friend. నువ్వు నీ ఫ్రెండ్ తో ఉండాల్సి ఉందా అంటే ఎస్ ఐ హ్యావ్ టు బి విత్ మై ఫ్రెండ్స్ అంటుండు. ఫ్రెండ్. దే. Do they have to be with your friend? Yes, they have to be with my friend. వారు మీ ఫ్రెండ్స్ తో ఉండాల్సి ఉందా అంటే అవును అంటుండు. హీ. Does he have to be with your friend? Yes, he has to be with my friend. అంటే అతడు మీ స్నేహితుడితో ఉండాల్సి ఉందా అంటే అవును ఉండాల్సి ఉంది అంటుండు. షీ. Does she have to be with your friend? Yes, she has to be with my friend. ఆమె మీ ఫ్రెండ్ తో ఉండాల్సి ఉందా అంటే ఎస్ అంటుండు. ఇప్పుడు నో అనడం ఎలా అడగండి. Do you have to be with your friend? No, I don't have to be with my friend. నువ్వు నీ ఫ్రెండ్ తో ఉండాల్సి ఉందా అంటే లేదు ఉండాల్సి లేదు, నో ఐ డోంట్ హ్యావ్ టు బి విత్ మై ఫ్రెండ్ అని అంటుండు. దే. Do they have to be with your friend? No, they don't have to be with my friend. He. Does he have to be with your friend? No, he doesn't have to be with my friend. She. Does she have to be with your friend? No, she doesn't have to be with my friend. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో హ్యావ్ టు బి అనే టాపిక్ పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నాను. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైంది నేను ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసడి నమస్కారం.